ఒక నక్క అడవిలోంచి బయటకు వచ్చింది, ఒక గుంటలో పడిపోయింది. ఎక్కడది? చాకల ఆయన నీళ్ళు రంగు పోసాడు, అందులో పడిపోయింది. అది తెల్లారి ఎట్లా కష్టపడి బయటకు వచ్చింది, అలా నడుస్తూ నడుస్తూ చెరువు దగ్గరికి వచ్చింది. భలే ఉన్నాను నేను అని మళ్ళీ అడవికి వెళ్ళింది. దీన్ని చూస్తే అందరూ అమ్మ ఇది కొత్త జంతువు వచ్చిందన్న, ఇది కూడా దొరికిందే ఛాన్స్ కదా. అది ఏం చెప్పింది? అవును, నేను ఇప్పుడే దేవుడిని కలిసి వచ్చాను, దేవుడే నన్ను పంపించాడు ఈ రాజ్యాన్ని అంతా చూసుకోవని. పీసు బూజుగా వచ్చుచున్నాడని పాల్పడతారుగా, అలాగా ఇది చెప్పగానే అమ్మో ఇది కొత్త జంతువు, నా మాట వినకపోతే ఏనుగుని ఆవకాయ నంచుకుని తిన పులిహార చేసేస్తా, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ అని చెప్పింది. నేను భయపడిపోయాను. టుడే ఆన్వర్డ్స్ మై వెహికల్ ఈస్ లయన్. అది దాని మీద ఎక్కి తిరగడం, ఏనుగు మీద ఎక్కి తిరగడం, దీనికి పులి వెళ్ళి వేటాడి తేవడం, వీళ్ళందరూ రెసిస్టెంట్స్. ముందు ఫస్ట్ ఏం చేసిందంటే ఇది ఈ నక్కలు దేశదెమ్మర్లు దేశాన్ని దరిద్రం వీటిని బయలుదేరిన, ఎందుకని స్వజాతికి కనిపెట్టారు కదా, వీటిని అన్ని తరిమేసి పులి వేటాడి తెస్తుంది, సింహం వండి పెడుతుంది, ఏనుగు అమ్మారి మీద దిప్పుతుంది, మిగిలిన జంతువులు విసురుతున్నాయి, తింటుంది, రాజభోగం. అవి కూడా నిజంగా ఏదో పంపించారేమో, మహిమ లేని దేవునికి మహిమ కలుగుగా కానీ టైపులో అవి కూడా అలా జీవిస్తున్నాయి. ఓ సాయంత్రం వేళ మంచి మేఘాలు వచ్చి మంచి అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. మేఘాలు వచ్చి వానకు ముందు అట్మాస్ఫియర్ భలే మారిపోతుంది కదా. అలాంటి వాతావరణంలో నక్కలకి ఆనందం వస్తుంది. అవి ఇలా మోరెత్తి వాటి స్టైల్లో ఓలా అంటారు, ఈల వేసినట్టుగా ఊ అనేది. దీనికి ఇంకా నవనాడుల్లోంచి రసమోది సేమ్ ట్యూన్ పాడింది. పక్కనే పులి, వెంటనే ఇది బలి పంజా వేసింది, అదనమాట అయిపోయింది. సో ఇంతకీ నక్కెవరు? అది పాస్టర్.